నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని బైర్లుటి గ్రామంలో డాక్టర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆశాల వర్కర్ల మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఆశాలు ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులకు తల్లిపాలే కాకుండా మరియు విలువైన పోషకాలపైన అవగాహన కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కిల్కారి యాప్ ద్వారా మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయాలన్నీ ఆశాలు మహిళలకు వివరించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చేసి మనకంటే ప్రతి నెల జరుగుతున్నటువంటి ఆశా మీటింగ్ కానీ ఈరోజు కూడా ఆశా మీటింగ్ జరుగుతుంది. సో ఈ ఆశా మీటింగ్లో ముఖ్యంగా మనం ఒక అజెండా ఏముంటుందంటే, ఎక్కువగా అంటే చిన్నపిల్లల పోషకాలు ఓన్లీ మామూలుగా తల్లిపాలు మనం ఇచ్చే పోషకాలే కాకుండా ఇంకా అడిషనల్ ఫీడ్స్ పైన కూడా అవగాహన కల్పించడము. రెండోది వచ్చేసేసి ఆసుపత్రిలో ప్రసవాలు పెంచడానికంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ పెంచాలన్న ఉద్దేశం, దానిపైన అవగాహన కల్పించడం. మూడోది వచ్చేసి కిల్కారి యాప్ అనేసి ఉంది. సో ప్రతి గర్భిణీ దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి తెలుసుకోవాలన్న విషయాలపైన ముఖ్యంగా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం గవర్నమెంట్ కొత్తగా ఇది స్టార్ట్ చేశారు, కిల్కారి అనేసి యాప్. సో దానిపైన అవగాహన కల్పించి ఇది ప్రజల్లోకి ఇంకా చేరువ, అంటే గర్భిణీ స్త్రీలకు బాగా చేరువ కావాలనే ఉద్దేశంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ అన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను.